టీపీసీసీ కమిటీని త్వరలోనే ప్రకటించనుంది ఏఐసీసీ. వరుస సమావేశాలతో ఢిల్లీలో బిజీగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు త్వరలోనే 2 బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిపిన నేతలు ఇవాళ ఉదయం 11 గంటలకు ఖర్గే, రాహుల్తో భేటీ అవుతారు. రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కులగణన సర్వే రిపోర్ట్ను కేసీ వేణుగోపాల్కు అందజేశారు నేతలు. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా భాగమై సర్వే చేసి పక్కాగా కులగణన చేసినట్లు వివరించారు. సమగ్ర సమాచారం సేకరించి శాస్త్రీయంగా నివేదిక తయారు చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైందంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ కాస్ట్ సర్వే అనేది రాహుల్ గాంధీ గారు ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో రాబోతా ఉన్నాం. రాగానే వెంటనే తెలంగాణ నుంచి మొదలు పెడతామని వారిచ్చినటువంటి హామీ మేరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి పైబడి ఎన్యూమరేటర్సు, సూపర్వైజర్సు, నోడల్ ఆఫీసర్సు, డిస్ట్రిక్ట్ కలెక్టర్సు అందరినీ ఇన్వాల్వ్ చేసి చాలా అత్యంత సైంటిఫిక్గా ఈ సర్వే చేయటం జరిగిందని, ఆ సర్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా తీసుకున్నటువంటి పుస్తకాలను కూడా కట్టకట్టి జాగ్రత్తగా భద్రపరిచి అందులో ఉన్న సమాచారాన్ని అంతా కూడా కంప్యూటరైజ్ చేసి ఎనలైజ్ చేసి దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని జిస్టుని మన శాసనసభలో కూడా ప్రవేశపెట్టడం జరిగిందని నాయకత్వం దృష్టికి తీసుకుని వచ్చాం. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కూర్పు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి కాంగ్రెస్ పెద్దలకు వివరించారు. ఇక 2 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ విషయంపై కేసీ వేణుగోపాల్తో చర్చించారు. ఈ 2 సభలకు రాహుల్ను ఆహ్వానించాలని డిసైడ్ అయ్యారు. కేసీ వేణుగోపాల్తో జరిగిన సమావేశంలో కేబినెట్ విస్తరణపైన చర్చ జరిగింది. అనుకున్న ప్రపోజల్స్పై ఏకాభిప్రాయం కుదిరితే విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పీసీసీ కమిటీకి 2-3 రోజుల్లో ఏఐసీసీ క్లియరెన్స్ ఇవ్వనుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు, పార్టీ నేతలు భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.